తడి తగిలినప్పుడు కొద్దిగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ వేరేం చేస్తుంది, అబ్బా ఇక్కడ నాకు ఆహారం ఉందని చెప్పేసి దాన్ని బలంగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి మనం? డిఏపిని ఎప్పుడు కూడా వేరు వ్యవస్థ కన్నా కిందకు ఉండేటట్టుగా వేయాలి. దుక్కిలో వేయాలి. దుక్కిలో వేస్తే కిందకి వెళ్ళిపోద్ది. మరీ కిందకి వేయద్దు. మరీ కిందకేస్తే దాని వేరుకు అందలేనంత దూరంలో వేస్తే ఏం ఉపయోగం? వేరు వ్యవస్థకు అందుబాటులో దగ్గరలో వేయాలి మనం. ఏంటి కాబట్టి ఏం చేయాలి మనం? పైపాటుగా ఎదబెట్టాలి. లేదనుకుంటే దుక్కిలో నాటేసే ముందే వేయాలి. ఏదైతే లోపటిగా ఒక జానెడ్ లోపట, ఒక బెత్తెడి నుంచి జానెడ్ లోపట పడేటట్టుగా వేసుకోవాలి. నేను ఎన్నోసార్లు చూసి అనుకుంటా ఎట్లా ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి, ఈ రైతులు ఎప్పుడు బాగుపడాలని. డిఏపి యూరియా వేస్తారు, వీళ్ళేమో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు, కూలోడేమో ఇట్లా వేసుకుంటూ పోతూ ఉంటాడు స్టైల్గా. డిఏపి చెట్టు మొదట్లో పైన వేసుకుంటూ పోతూ ఉంటాడు. అట్లా వేస్తారా వేయరా? మొత్తం అంతే కదా. ఏమన్నా నేను చెప్పిన దానికి ఏదన్నా మ్యాచ్ అవుతుందా మీరు చేసింది? డిఏపి ఎక్కడ వేయాలని చెప్పినా, భాస్వరం ఎక్కడ వేయాలని చెప్పినా వేరు వ్యవస్థకి కిందకు ఉండాలి. ఆ కిందకుంటే తడి తగిలినప్పుడు కొద్దిగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ వేరేం చేస్తుంది, అబ్బా ఇక్కడ నాకు ఆహారం ఉందని చెప్పేసి దాన్ని ఎత్తుక్కుంటా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయే ప్రాసెస్ లో ఏమైంది? వేరు గట్టిగా బలంగా కిందకి దిగిపోయి మొక్క బలంగా తయారవుద్ది. కాబట్టి ఎక్కడ ఉండాలి? భాస్వరం ఎక్కడ వేయాలి? అడుగున వేయాలి. మనం పైన వేస్తే ఏమవుద్ది? ఏరు పైకి వచ్చి ఏమైంది? ఇదంతా వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోయి చెరువులన్నీ పాడు చేస్తున్నాం మనం. ఖర్చు ఎంత దండగా? ఒక డిఏపి కట్ ఎంత? 1450. కాబట్టి డిఏపి నేను ఇందాకేం చెప్పాను? ఏ మందు ఎందుకు వెయ్యాలి, ఎట్లా వెయ్యాలి, ఎప్పుడు వెయ్యాలి అనేది అవగాహన ఉండాలని చెప్పాను కదా. కాబట్టి డిఏపి అనేది వేరు వ్యవస్థ బలంగా తయారవటం కోసం మొక్క మొదటి దశలో వేయాలి. ఎక్కువ తర్వాత కూడా అవసరమే. మొక్క మొదటి దశలో వేయాలి. వేరు వ్యవస్థ కన్నా కిందకు ఉండేటట్టుగా వేయాలి. ఎట్లా వేయాలి? వేరు వ్యవస్థ కన్నా కిందకు ఉండేటట్లుగా వేయాలి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కోటి. నత్రజని ఒక రకంగా, పొటాష్ ఒక రకంగా, కాల్షియం ఒక రకంగా, మెగ్నీషియం ఒక రకంగా, సల్ఫర్ ఒక రకంగా, జింక్ ఒక రకానికి, ఐరన్ ఒక దానికి, బోరాన్ ఒక దానికి. మనము నోబాలు, బౌండరీ దాటింది, సిక్సర్ దాటింది, డకౌట్ అయింది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మనం తెలియగలవాళ్ళమే కదా, మనకి ఎన్నిటి మీద అవగాహన ఉంది కదా. ఇవన్నీ అవగాహన చేసుకున్నప్పుడు జింకు గురించి, ఐరన్ గురించి, బోరాన్ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమే కాదు. అదే కష్టం. ఇది కష్టమే కాదు. రోజంతా కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని మ్యాచ్ చూడాలి. వాడు అది కొట్టిండా, వీడు ఇది కొట్టిండా, ఆ లెక్కలు ఈ లెక్కలు, నో బాళ్ళు ఈ బాళ్ళు, అయ్యో ఇదంతా లెక్కల కన్నా ఇదేం పెద్ద కష్టమేం కాదు. మీరు దీని మీద శ్రద్ధ పెట్టాలంతే. శ్రద్ధ పెడితే దీనికన్నా మీరు ఇంకా తెలివిగా తయారవుతారు, ఇంకా ఎంతో బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అదే మీరు చెప్పినట్టుగా మాకు చెప్తేనే సలహా మీరు ఏ సూచనలు చెప్తా ఉంటారో అవన్నీ పాటిస్తాం సార్. అదే ఎందుకంటే ఫోన్లు ఉంటాయి కదా సార్, ఆ ఫోన్ లో మేము పని చేసుకుంటూ ఆన్ చేసుకొని మేము వినుకుంటూ మేము పని చేసుకుంటాం. అది చేయండి సార్. అందుకని ముందే ఏంటంటే మనం సాయిల్ టెస్ట్ చేయిద్దాం, భూమి పరీక్ష చేయిద్దాం. మన భూముల్లో ఏమి ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూసి దాన్ని బట్టి మందులు వాడుకుందాం. pH అని ఉంటుంది. ఆ pHని బట్టి నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, మైక్రోన్యూట్రియంట్లు ఎంత ఉన్నాయి, కర్బనం శాతం ఎంత ఉంది, ఈసీ అనేది ఉంటుంది, ఇంకోటి ఎలక్ట్రికల్ ఇది ఎంత ఉంది, వీటన్నిటిని బట్టి. అంటే ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి విషయాలు. ఎందుకు అంటే